ఒడిశాలోని కంధమాల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత గణేష్ ఉయికే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గణేష్ ఉయికేపై ₹1,10,00,000 రివార్డు ఉందని తెలిపారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న గణేష్ ఒడిశాలో అగ్రనాయకుడిగా ఉన్నారు. 69 ఏళ్ల గణేష్ నల్గొండ జిల్లా పుల్లెంల గ్రామవాసి. ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, .303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు ఎదురుపడగా పరస్పరం కార్పులు చోటు చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు కొనసాగుతోంది. ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గణేష్ ఉయికే మరణించినట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా పుల్లెంలకు చెందిన గణేష్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ను అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, మావోయిస్టు పార్టీలో గణేష్ ఉయికే నేపథ్యం ఏంటి? రమ్య, ఒడిశా కంధమాల్ జిల్లాలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత గణేష్ అలియాస్ హనుమంతరావు అయితే మృతి చెందినట్లు కూడా సమాచారం వచ్చింది. అయితే ఈ గణేష్ అనే వ్యక్తి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. అయితే ఇతను జరిగి నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో 1961లో జన్మించారు. వీళ్ళ తల్లిదండ్రులు వచ్చేసరికి చంద్రయ్య, పాపమ్మ. అయితే వీరికి మొత్తం కూడా చంద్రయ్య, పాపమ్మకి మొత్తం కూడా 6 సంతానం. ఈ 6 సంతానంలో హనుమంత్ అలియాస్ గణేష్ అనే వ్యక్తి మొదటి సంతానం. అయితే ఈయన 10వ తరగతి వరకు కూడా చండూరులోనే చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ రెండు కూడా నల్గొండలో పూర్తి చేశారు. అయితే నల్గొండలో డిగ్రీ చదివే సమయంలోనే తను రాడికల్ యూనియన్ దాంట్లో జరగడము, ఆ సంఘానికి అక్కడ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడిగా అవడం కూడా జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి చిన్నపాటి వివాదాల నేపథ్యంలో అతను నక్సల్స్ వైపు కూడా అడుగులు వేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి సుమారు 45 సంవత్సరాల క్రితమే ఇతను నల్గొండ జిల్లా వదిలిపెట్టి ఆ నక్సల్స్ లో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఇతను మళ్ళీ నల్గొండ జిల్లాకి రావడం కానీ, స్వగ్రామం అయినటువంటి చండూరు మండలం పుల్లెంలోకి రావడం కూడా ఎక్కడా జరగలేదు. అయితే కుటుంబ సభ్యులకు కూడా ఇతని సమాచారం కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం అయితే ఆ చండూరు మండలం పుల్లెంల గ్రామం మొత్తం కూడా అతను ఏదైతే నివాసం ఉందో ఆ ఇల్లు మొత్తం కూడా పాడుపడిపోయిన పరిస్థితిలో ఉంది. అయితే ఇతను జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అగ్రనేతగా ఎదగడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఏదైతే ఈ అగ్రనేత మావోయిస్ట్ గణేష్ ఉన్నారో ఈ గణేష్ కూడా చనిపోయినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇతరపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో సుమారు ₹1,00,00,000 నుంచి 5 కోట్ల వరకు కూడా రివార్డ్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇతను సిపిఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే ఇతను చాలా కీలకమైన బాధ్యతల్లో ఉన్నాడు. ఎక్కడైతే ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నా ఎన్కౌంటర్ అనేది కూడా చాలా వాటికి కూడా ఇతను ప్రాతినిధ్యం వహించున్నాడు. సుమారు 40 ఏళ్ల నుంచి కూడా మావోయిస్ట్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. కీలకమైన వ్యక్తిగా కూడా ఉన్నాడు. ముఖ్యంగా దండకారణ్య ప్రాంతంలో మావోయిస్ట్ బలాన్ని పెంచడంలో ఒక కీలకమైన పాత్ర పోషించని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే గణేష్ కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు అయితే గాలిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ పలుమార్లు కూడా ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరుగుతున్నాయో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా ఎన్కౌంటర్లు కావచ్చు, ప్రతిసారి కూడా గణేష్ చనిపోయారని చెప్పి కూడా ఒక వార్తలు కూడా వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈసారి మటుకు చనిపోయింది గణేష్ అలియాస్ హనుమంతరావు అని చెప్పి కూడా పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ కేంద్ర బలగాలు కూడా నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ గ్రామంలో అయితే ప్రస్తుతం అయితే మొత్తం కూడా అక్కడ ఈ నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం మొత్తం కూడా అక్కడ వీళ్ళకి సంబంధించిన బంధువులు అందరూ కూడా ఎవరు దీన్ని నిర్వహించడానికి కూడా ముందుకు రాలేదు. అయితే వీళ్ళ సోదరుడు సత్యం అనే ఒక వ్యక్తి ఉన్నారు. అతనైతే ఈ మృతదేహాన్ని చూసి ఇతను మా సోదరుడే, అయితే ఇతను ఇంటి నుంచి వెళ్ళిపోయి సుమారు 45 ఏళ్ళు అవుతుంది, 45 ఏళ్ల నుంచి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా ఆయన నిర్ధారించడం జరిగింది. అయితే ఏదైతే కానీ మొత్తంగా ఆ మావోయిస్ట్ అగ్రనేత హనుమంతరావు అలియాస్ గణేష్ మృతి అనేది కూడా ఒక మావోయిస్టులకు అయితే ఒక కీలక దెబ్బని కూడా చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.